జేఏసీ కార్యకర్తలు, ఇందాక మాట్లాడినటువంటి నారాయణ సార్ గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞాన చైతన్యం, జ్ఞాన సంకల్పం మనది మరింత పెరగాల్సినటువంటి అవసరత ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మహనీయులు కలలుగన్న రాజ్యాన్ని, జ్యోతిరావు పూలే యొక్క ఆలోచన, పూలే అంబేద్కర్ కాన్షీరాముల సిద్ధాంతంతో ఈ తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని కేవలం 10 ఏళ్లలో తీసుకురావాలన్న ఒక ఉద్దేశం చేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇంకా 8 ఏళ్లలో 2032 తర్వాత మనము ఈ తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని సాధించడం కోసం ఒకవైపు ధర్మ సమాజ్ పార్టీ, మరోవైపు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనేక ఈ రెండిటికి ధర్మ సమాజ్ పార్టీతో అలయన్స్గా సిపిఐ పార్టీ ఉంటుంది, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు న్యూ డెమోక్రసీ పార్టీ ఉంటుంది, సమస్యల పట్ల జాగృతి సంస్థ ఉంటుంది. ఒక 5-6 సంఘాలు, 5-6 పీడిత వర్గాల కోసం పోరాటం చేస్తున్న పార్టీల్ని కలుపుకొని, ఇది రాజకీయం కాదు, ప్రజా సమస్యల పట్ల అలయన్స్గా పోతూ ఈ రాష్ట్రంలో ఏ మూలన అన్యాయం జరిగినా ఆ సమస్యల పట్ల, అది భూమి సమస్య కావచ్చు, అది ఒక మనిషి సమస్య కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాని మీద పోరాటం చేసి ఈ ప్రజలకు న్యాయం చేయడం వల్ల ఈ అగ్రకుల పార్టీలు చేస్తున్న దోపిడీ వ్యవహారం, ఆ రాజకీయ దోపిడీ వ్యవహారం అనేది బయటకు వచ్చేసి మన వైపు సమాజం ఒక ఆకర్షణ కాదు, వాళ్ళు ఆత్మావలోకనం చేసుకొని ఇటువైపు అడిగేసే అవకాశం ఉంటుందని ఒక రకమైనటువంటి ఆలోచన. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ దాదాపు ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట 133 బీసీ కులాలున్నాయి, 133 బీసీ కులాలున్నాయి. ఆ 133 బీసీ కులాల్లో ప్రతి కులానికి ఒక 5-10 మందిని మేము కలుస్తూ ఉన్నాం. కలిసి అనేకంగా ఒకసారి, రెండోసారి, మూడోసారి వాళ్ళ యొక్క చైతన్యం కోసం ప్రయత్నం చేస్తూ కనీసం 30 నుంచి 50 బీసీ కులాలతో వాళ్ళతో సమావేశము, సదస్సులు ఏర్పాటు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక బలమైన జిల్లా జాక్ను ఏర్పాటు చేయబోతున్నాం. ఆ జాక్ ద్వారా, అంటే ఇది పైనుంచి వచ్చే సిస్టమ్, రాష్ట్ర సంఘము, జిల్లా సంఘము, మండల సంఘం, గ్రామ సంఘం. కాబట్టి పైన ఆదేశాలు, ఒక సూత్రం, సిద్ధాంతం చెప్పే వాళ్ళు ఉంటేనే కింది స్థాయిలో పోతుంది. కాబట్టి అట్లా ఒక ఆర్డర్ ప్రియారిటీ, అట్లా ఆ రకంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనం త్వరలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక బలమైన సంఘాన్ని మనం వేయబోతున్నాం ఒక 10-15 రోజులలో. ఆ తర్వాత మండల శాఖగా విస్తరించబోతూ ఉన్నాం దీన్ని. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మనం బీసీల మీద ప్రత్యేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ అన్నట్టుగా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో మార్పు అనేటువంటిది జరిగి అట్లా ట్రాన్స్ అయి ఉన్నారు. కాబట్టి ఈ మహనీయుల సిద్ధాంతాన్ని ఒక మిషనరీ వర్క్గా ఈ మిషన్లోకి మనము ఎంటర్ అయినాం. కాబట్టి ఈ సిద్ధాంతం తెలిసిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందుకే తీసుకెళ్లాలా. అంబేద్కర్ యొక్క రథాన్ని, పూలే యొక్క ఆలోచనని, కాన్షీరామ్ గారి యొక్క పని విధానాన్ని, ఈ ముగ్గురి యొక్క త్రిమూర్తుల యొక్క ఆ శక్తిని కూడగట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా ఒక సైద్ధాంతిక ధర్మంతో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మనకిచ్చిన జ్ఞానంతో, మనకిచ్చిన పనిని మనము ఆచరణాత్మకవాదిగా మనం క్షేత్రస్థాయిలో పనిచేసి ఒక నిరూపణ చేద్దామని మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఈ ఆదిలాబాద్ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. నారాయణ సార్ గారు కూడా ఇచ్చోడకు వచ్చిండ్రు, రైల్వే మీద మాట్లాడిన ఒక హనుమాన్ టెంపుల్లో మేము కూర్చొని మాట్లాడినాం. సార్ అప్పుడే తొలి పరిచయం, నాకు అద్భుతంగా మాట్లాడాడు సార్. నాకు ఆ రోజు బాగా ఫేవర్ ఉన్నా కానీ సార్ వస్తుండు, చాలా బాగా మాట్లాడతాడు. అనేక సార్లు సార్ పేరినా కానీ పరిచయం లేదు నాకు. కానీ నేను వెళ్ళాను సార్ మీటింగ్కి, మా నరేందర్ తీసుకొని వచ్చాడు, నిమ్మల నరేందర్ తీసుకొని వచ్చాడు. సో ఆ రోజు చూశాను సార్ యొక్క వాయిస్. అంటే ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళను మనం కలవలేకపోతున్నాం. వాళ్ళ యొక్క ఆలోచనని జ్ఞానం బందీ అవుతుంది 4 గోడల మధ్యన. జ్ఞానము నిర్లక్ష్యానికి గురిగా పడుతుంది. జ్ఞానం అనేది ముందుకు రాకపోతుంది. కాబట్టి విద్యావంతులు, మేధావులు, బుద్ధిజీవులైన మనమే ఈ కోవలోకి, ఈ లైన్లోకి రానటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సిన ధర్మం ఉంది. కాబట్టి ఈ ధర్మము, దారి, మనం ఈ రెండింటిపైనే పనిచేస్తూ ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళం. సమాజం నుంచే ప్రజాబలం, ఘనబలాన్ని, సమస్తాన్ని సేకరించి ఇగో మన అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయడం, తిండి లేని వాడికి తిండి పెట్టడం, పథకాలు, సంక్షేమ పథకాలు ఎవరికైతే అందట్లేదో ఒక జిల్లా వాయిస్గా, ఒక మండల వాయిస్గా అందలేని వారికి ఆ పథకాలు అర్హులైన వాళ్ళకి అందేలా చేయడం,
మండల స్థాయిలో పోలీస్ స్టేషన్లో అనేక అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక వాయిస్ వస్తుంది, 3 పార్టీల నుంచి నాయకులే కాదు 4వ వాయిస్ వస్తుంది. ఒక రూపాయి తీసుకోకుండా ఒక రూపాయి తీసుకున్న వాడి నడ్డి విరగొట్టి న్యాయం చేయడానికి ఒకడు వస్తున్నాడని చెప్పేసి ఆ రకంగా జిల్లా మండల స్థాయిలో పోలీస్ స్టేషన్ కూడా ఒక అలర్ట్నెస్ అనేటువంటిది. ఆ రకంగా ప్రతి కార్యక్రమంలో మనం చురుకైన పాత్ర పోషిస్తూ మన యొక్క పూలే గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం అంబేద్కర్ యొక్క ఆలోచన పని విధానం అట్లాగే కన్షిరామ్ యొక్క మిషనరీ వర్క్లో మనమందరం నిమగ్నమై ఉద్యోగ మిత్రులు బీసీఎస్సీ చేసి ఉద్యోగ బంధువుల్ని ఆర్గనైజ్ చేయడం, అట్లాగే నిరుద్యోగ యువత మనము ఈ జాక్లో ఉన్నటువంటి వాళ్ళము వీళ్ళని ఆర్గనైజ్ చేస్తూ ప్రతిరోజు విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు, ఎందరో ఖాళీ టైం ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు 60 ఏళ్ళ నా ఉద్యోగ జీవితంలో ఒక్క పని సంతృప్తికరంగా నాకు ఇవ్వలేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు గొప్ప అవకాశం ప్లాట్ఫామ్ ఇచ్చి ఇగో అవకాశం ఉంది, మీరు చేయండి, ₹1 ఉంది, సమయం ఉంది, మీకు ఆలోచన ఉంది, జ్ఞానం ఉంది, రండి ఈ వేదిక మీదకి రండి, మీరు పనిచేయండి, మన సమాజాన్ని మనమే బాగు చేసుకుందాం అని చెప్పి ఆ విశ్రాంత ఉద్యోగుల్ని కూడా ఇందులోకి తీసుకుంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాల వాళ్ళకు ఆత్మసంతృప్తి ఉంటుంది. పోతూ పోతూ ఒక జ్ఞానానికి దారేసిపోయిన వాళ్ళ ఇతరాలు. కాబట్టి ఈ రకంగా మనం అందరం కూడా ఒక ఈ ఆలోచన జ్ఞానధార కింద మనం పనిచేస్తూ మన యొక్క కింది స్థాయి కార్యకర్తల్ని పనిచేయింపజేస్తూ మనము నిరుత్సాహానికి గురి కాకుండా నాయకుడు అంటే ప్రేరణ, ఇది అగ్గిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే దుఃఖంతో కూడుకున్నాయి అణగారిన వర్గాల యొక్క మూమెంట్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు, అన్నీ ఆకలి దుఃఖంతో కూడుకున్నటువంటి ఆకలి ఉద్యమాలు, హక్కుల ఉద్యమాలు చేసిన సంఘాలతో కాదు, ఇది అధికార ఉద్యమం కాబట్టి మరింత దుఃఖం ఉంటుంది, మరింత కష్టం ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని అజ్ఞాన సమాజాన్ని విజ్ఞాన సమాజంగా మార్చడం కోసం మన యొక్క మహనీయుల ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం మరింత ఉత్సాహం ప్రేరణతోటి ఈ రోజు నుంచి బీసీ/ఎస్సీ/ఎస్టీ జేఏసీ ఆదిలాబాద్లో ఒక బలమైన సంఘ నిర్మాణం కోసం మనం పనిచేసి ఈ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.